శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఇప్పుడు మేషాది మీనరాశి పర్యంతం కూడా ఉన్నటువంటి 12 రాశులకి సంబంధించి ఏప్రిల్ నెలకి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం ఈ యొక్క మేషరాశిలోకి వస్తాయి. ఈ మేషరాశి అధిపతి కుజుడు కావడం చేతన ఏప్రిల్ నెలలో వీరికి మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలను మనం గమనించినట్లయితే వీరికి నెల ప్రారంభంలో కొంత ప్రతికూల వాతావరణం కనిపిస్తున్నది. మానసికంగా ఇబ్బంది పడతారు. అయితే ధనం విషయంలోకి వచ్చినప్పటికల్లా ఏప్రిల్ నెలలో ఆకస్మికంగా ధనలాభం కలగడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకు పరీక్షాకాలం కాబట్టి కొంచెం ఏకాగ్రతతోటి చదివి ఆ యొక్క పరీక్షలను రాయవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఆలోచన విధానంలో ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి కొంత మార్పులు వస్తాయి. ఇది మంచి మార్పు వైపుగా తీసుకువెడుతుంది. అలానే కొంత ధర్మంగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు ఇదివరతో పోలిస్తే. అయితే ఏలినాటి శని ప్రభావం చేతన వీరి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి పనిని ఆచితూచి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మాటని చాలా పొదుపుగా వాడవలసి ఉంటుంది. అలానే ధనాన్ని కూడా పొదుపుగా వాడవలసి ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులను గమనించుకొని ఆ యొక్క ఖర్చులను బేరీజు వేసుకొని వీరు వీలైతే మంత్లీ క్యాలెండర్ లాగా ప్రతిరోజు వచ్చినటువంటి ఆదాయము వ్యయమును ప్రణాళికాబద్ధంగా వీరు వేసుకొని ముందరకు వెళ్ళడం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి వీరు ఈ నెల బయటపడడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఈ నెలలో స్త్రీ మూలకంగా ధనం ఏర్పడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ మాసం ఏప్రిల్ మాసం చాలా అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. భోగ భాగ్యాలు సుఖ సంపదలను కూడా అనుభవించడానికి ఈ యొక్క మాసం దోహదపడుతున్నది. ఈ యొక్క నెల మొత్తం కూడా బంధువులు ఆకస్మికంగా రావటం, ఆకస్మికంగా ఖర్చులు రావటం, కొన్ని ఆకస్మిక ప్రయాణాలు సంభవించడం అనేటటువంటిది ఈ యొక్క మాసంలో సంభవించడం జరుగుతుంది. ఈ మాసంలో మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి మేషరాశి వారు ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మొట్టమొదటిగా పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు కూడా భగవన్నామ స్మరణ చేసుకోవటం, మాటని పొదుపుగా వాడుకోవడం ద్వారా మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు వీళ్ళు పొందురుగాక. ఆ రకంగా మేషరాశి వారు ఏప్రిల్ నెలలో మంచి సుఖవంతమైనటువంటి సారవంతమైనటువంటి జీవితాన్ని పొందాలని చెప్పి జగదమ్మని మనసారా ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.